హలో అండి, నమస్తే. ఇది నా టెంపుల్ డిఐవై అండి. ఇది చేయడానికి నాకు 15 డేస్ పట్టింది. ఫస్ట్ నేను ఇలా స్కెచ్ చేసుకున్నాను, ఎలా కావాలి, ఎలా డిజైన్ కావాలి, ఫ్లెక్సిబిలిటీ ఏంటి అన్నీ చూసుకున్నానండి. సో నాకు ఒక 15 డేస్ ఆఫ్ డ్యూరేషన్ పట్టింది. బట్ గట్టిగా కూర్చుంటే కనుక ఇది 1 వీక్లో అయిపోయే ప్రాజెక్ట్ అండి. నాకు 2 to 3 డేస్ వస్తువులు తెచ్చుకోవడానికే సరిపోయింది. వుడ్ క్వాలిటీ, వుడ్ ప్రైజింగ్, కంపారిజన్ ఇన్ బోత్ ది షాప్స్ లైక్ హోమ్ డిపో అండ్ లోస్ లాంటి స్టోర్స్లో చూసుకోవడానికి అండ్ పిల్లలతోటి ఇవన్నీ చేయడం కొంచెం కష్టంగా అయింది నాకు. అండ్ బ్యాక్ టు బ్యాక్ చేయడము. సో గట్టిగా కూర్చుంటే కనుక వితౌట్ ఎనీ అదర్ వర్క్ కూర్చుంటే కనుక 1 వీక్ కూడా పట్టదు నన్ను అడిగితే. మెల్లిమెల్లిగా అవి ఇవి వర్క్స్ చూసుకుంటూ చేసుకునేసరికి నాకు కొంచెం టైం పట్టింది. అండ్ వీడియో లెంత్ కూడా కొంచెం పెద్దగా ఉంది దాన్ యూజువల్. ఇది వచ్చేసి నేను థిక్నెస్ చూసుకున్నాను. బేస్ వుడ్ వచ్చేసి నేను కొంచెం థిక్నెస్ వుడ్ వేసుకున్నాను. టాప్ 2 లేయర్స్ వచ్చేసి కొంచెం థిక్నెస్ తక్కువగా ఉంది చూసుకున్నాను. అండ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి సన్నది కూడా వేసుకోవచ్చు. బట్ నాకు మళ్ళీ ఆ తింది వేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఏదైనా డిజైన్ వేయాల్సి వస్తుందేమో, అలా ప్లెయిన్ షీట్స్ ఉంటాయి అని చెప్పేసి నేను కొంచెం మనకి బ్యాక్ యార్డ్స్లో వేసే వుడ్ ఉంటుంది కదా షీట్స్, ఆ షీట్స్ని తీసుకొచ్చి నేను బ్యాక్ సపోర్ట్ లాగా పెట్టుకున్నాను అనమాట. మనకి హోమ్ డిపోలో అయితే ఎంత సైజ్ కావాలి అని అడిగితే అంత సైజు అండ్ ఎంత లెంత్ మనకు కట్ చేసి ఇస్తారనమాట. చూస్తున్నారు కదా, మీకు మనకు అక్కడ 3 types ఆఫ్ కటింగ్ మెషిన్స్ ఉంటాయి. 1 వచ్చేసి పెద్ద పెద్ద షీట్స్ని కట్ చేసి ఇవ్వడానికి, సెకండ్ వన్ వచ్చేసి షార్ట్ ఇట్లా మనకి సన్నవి వుడ్స్ కట్ చేయడానికి ఉంటుంది. థర్డ్ వచ్చేసి హ్యాండ్ తోటి సా తోటి చేసేదానిలాగా. ఇవి వచ్చేసి మనకి స్క్రూస్, సైడ్ నాబ్స్, హోల్డర్స్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ పిక్ చేసుకున్నాను సెకండ్ డే రోజు. ఫస్ట్ డే మొత్తం నాకు వుడ్ పైన ప్రైస్ కంపారిజన్స్ అండ్ క్వాలిటీ కంపారిజన్స్ చూడడానికే సరిపోయింది. నాకు ది బెస్ట్ అనిపించిందంటే హోమ్ డిపో అని చెప్పచ్చు. ఇట్స్ నాట్ లైక్ స్టోర్ టు స్టోర్ కంపారిజన్ చెప్పలేను. ఇలాంటి హోల్డర్స్ ఇవన్నీ నాకు లోస్లో బాగా నచ్చాయండి. ద రీజన్ వై ఐ ఫెల్ట్ హోమ్ డిపో ఇస్ ద బెస్ట్ బికాస్ మీకు అక్కడ ఫీట్ వైజ్ వుడ్ క్యాల్కులేట్ చేస్తారండి. అది లాంగ్ షీట్ అయినా లేకపోతే ఇలా మీరు చూస్తున్నారు కదా, దీన్ని ఏమంటారు, మామూలుగా మనకి వుడ్కి సైడ్ ఫ్రేమ్స్ అంటారు కదా, ఆ ఫ్రేమ్స్ కోసమైనా ఏదైనా కూడా ఫీట్ వైజ్న మనకు కట్ చేసి అంతే ప్రైజింగ్ చేస్తారు. ఇవి వచ్చేసి ఫ్లోటింగ్ షెల్ఫ్స్ అనమాట, మనకి గోపురం పెట్టుకోవడానికి పైన టెంపుల్ లాగా కనిపించడానికి అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి నేను వుడ్ పైన స్మూత్ చేసుకున్నాను. మనకు ఆల్రెడీ స్మూత్ ఇన్ వుడ్డే దొరుకుతుంది, బట్ ఇంకా ఫైన్ స్మూతింగ్ రావడం కోసమని సాల్ట్ పేపర్ తోటి నేను మొత్తం 2.5 mm సాల్ట్ పేపర్ తోటి కంప్లీట్ ఫినిషింగ్ చేసుకున్నాను అనమాట. తర్వాత ప్రైమర్ వేసేసి ఇలా వుడ్ కలరింగ్ వేసుకున్నాను. అండ్ ఇది చూస్తున్నారు కదా, అలా ఫస్ట్ కోట్ వేసాను. ఇది వింటర్ అవ్వడంతో నేను ఇది వింటర్ మార్చ్ టైంలో చేసుకున్నానండి. ఇంట్లో అపార్ట్మెంట్లోనే చేసుకున్నాను ఇది. సో వింటర్ అయ్యేసరికి నేను మార్నింగే ఎర్లీగా స్టార్ట్ చేసేదాన్ని. బికాజ్ నాకు మేము ఉండేది కొంచెం చలి ప్రదేశంలో అనమాట, ఈస్ట్ సైడ్ ఉంటాం మేము. సో 1 or 2 hours మాకు సమ్మర్ ఇట్లా సన్ వచ్చేదన్నమాట. సో ఆ టైంలో కల్లా డ్రై అయిపోవాలి అని చెప్పేసి 1 డేలో కంప్లీట్ చేసుకుని, చూస్తున్నారు కదా, ఇలా ప్రైమర్ వేసేసుకొని దెన్ పెయింట్ వేసుకున్నాను అనమాట, వుడ్ కలరింగ్. సో అదనమాట. సో ఇందాక మీకు చెప్పాను కదా, నాకు హోమ్ డిపోలో బాగా నచ్చింది ఏంటి అంటే ఫీట్ వైజ్గా మనం ఎంతైతే క్వాంటిటీ ఆఫ్ వుడ్ తీసుకుంటామో దానికి మాత్రమే చార్జ్ చేస్తారు. అదే లోస్లో మాత్రం ఐ ఫెల్ట్ లిటిల్ డిఫరెంట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ లోస్లో నాకు హోల్డర్స్ కానీ నాబ్స్ కానీ అలాంటి వెరైటీస్ నాకు చాలా ఎక్కువ అనిపించాయి. ఇది వచ్చేసి ఇప్పుడు థిక్నెస్ ఎక్కువ ఉంది కదండి ఈ షీట్, ఇది వచ్చేసి బేస్కి వేసుకున్నాను. అలా 1, 2, 3 అని పెట్టుకున్నాను. 1 వచ్చేసి టాప్ లేయర్, 2 and 3 వచ్చేసి షెల్ఫ్ అండ్ ద బేస్ లేయర్ అనమాట. థర్డ్ లేయర్ వచ్చేసి ఎందుకు థిక్నెస్గా తీసుకున్నాను అంటే థర్డ్ లేయర్కి 2 drills పడతాయండి. 1 వచ్చేసి దానికి లెగ్స్, టెంపుల్ బేస్ కూర్చోడానికి అండ్ పిల్లర్ సపోర్ట్ కోసం అని పెట్టేసి అలా థిక్నెస్గా ఉండాలి, అని వెయిట్ అంతా బేర్ చేయాలి కదండి, అందుకని కొంచెం థిక్ ఉంటే బెటర్ అని చెప్పేసి అలా థర్డ్ లేయర్ వచ్చేసి కొంచెం థిక్గా తీసుకున్నాను అనమాట. ఇవి 2 వచ్చేసి షెల్ఫ్స్ అనమాట, సైడ్ షెల్ఫ్స్ అనమాట.
1 ఫీట్ నాకు షెల్ఫ్ స్టోరేజ్ స్పేసింగ్ వచ్చేసి 1 ఫీట్ ఉండాలనుకున్నాను. సో అందుకని షెల్ఫ్స్కి అటు ఇటు వచ్చేసి 1 ఫీట్ బై 2 ఫీట్ తీసుకున్నాను. 1 ఫీట్ ఈజ్ హైట్, 2 ఫీట్ ఈజ్ లెంత్. ఎట్ ది సేమ్ టైం టెంపుల్ వచ్చేసి 2 ఫీట్ బై 4 ఫీట్ తీసుకున్నానండి. 2 ఫీట్ వచ్చేసి ఏమో సైడ్ లెంత్, 4 ఫీట్ వచ్చేసి ఫ్రంట్ లెంత్ అండి. చూస్తున్నారు కదా. అండ్ ఇవి వచ్చేసి మన సపోర్టర్స్ పిల్లర్స్ వచ్చేసి అవి మనకి ఇంట్లో ఏమంటారు స్టేర్స్కి సైడ్ రైలింగ్ లాగా చేస్తారు కదా, అది మనకి రెడీమేడ్గా హోమ్ డిపోలో అండ్ లోస్లో దొరుకుతుంది. మళ్ళీ యూ కెన్ చూస్ యువర్ వెరైటీ అండ్ మీకు కావాల్సిన హైట్ చూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చూస్తున్నారా 4 ఫీట్ సైడ్ వచ్చేసి, పైన వచ్చేసి 2 ఫీట్ అనమాట. ఇవి వచ్చేసి ఇప్పుడు నేను చూపించేవి ఈ లెగ్స్కి ఆ సపోర్టర్స్ అనమాట. ఆ సపోర్టర్స్ వేసి మనకి లెగ్స్ కనుక ఫిక్స్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్గా అండ్ ఈజీ టు ఫిక్స్ కూడా అనమాట. డ్రిల్లింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇదేనండి నేను చెప్పింది బ్యాక్ షీట్ సపోర్టింగ్ కోసమని. ఇది బ్యాక్ యార్డ్ మనకి బ్యాక్ యార్డ్ షీట్స్ని తీసుకొచ్చేసి ఏదైతే లైట్ వెయిట్గా ఉంటుందో తీసుకొచ్చేసి 4 ఫీట్ బై 4 ఫీట్ తీసుకున్నాను టు కవర్ ద కంప్లీట్ బ్యాక్ డెక్ అనమాట. ఇది వచ్చేసి 1 ఫీట్ చెప్పాను కదా మీకు. స్టోరేజ్ షెల్ఫ్కి వచ్చేసి సైడ్స్ 1 ఫీట్ బై 4 ఫీట్ తీసుకున్నాను అనమాట. 1 ఫీట్ వచ్చేసి హైట్, 4 ఫీట్ వచ్చేసి లెంత్ అనమాట. ఇవి వచ్చేసి 2 ఫీట్ బై చూడండి 1 ఫీట్ బై 2 ఫీట్. ఇవి అటు ఇటు సైడ్స్ కోసం అనమాట. అండ్ ఇది వచ్చేసి లెగ్స్ అండ్ హోల్ సపోర్టింగ్ పిల్లర్స్కి రెండిటికి డిఫరెన్స్ ఉండాలి. మళ్ళీ ఒకదానిపైన ఒకటి ఉంటే ఫిక్సింగ్ కష్టం అవుతుంది అని చెప్పేసి మొత్తం అంతా లెంత్ తీసుకొని అలా ఫిక్స్ చేసుకున్నాను అనమాట. మనం ఇలా ప్రతిదీ మెజర్ చేసుకొని కనుక డ్రిల్ చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది మనకి. అంటే ఎక్కడ కూడా పిల్లర్స్ ప్రాపర్గా ఫిక్స్ అవ్వకుండా అని కాదు, ఒకటి సైడ్కి వెళ్ళిపోయింది అలా అని కాకుండా ఈజీగా ఉంటుంది. పిల్లర్ని కూడా ప్రాపర్గా మార్క్ చేసుకొని కరెక్ట్గా సెంటర్లో డ్రిల్ చేసుకున్నాను. అండ్ బిఫోర్ డ్రిల్లింగ్ నాకు హోమ్ డిపోలో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే వాళ్ళని సజెషన్స్ అడిగాను అనమాట. ఇలా గొరిలా వుడ్ గ్లూతో కనుక ఫస్ట్ మనం స్టిక్ చేసుకొని దెన్ డ్రిల్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. సో దట్స్ వాట్ ఐ డిడ్.
ఇలా బేస్ స్ట్రక్చర్స్ తయారైపోయిందండి. నాకు ఇది ఒక హాఫ్ డేలో, నాట్ ఈవెన్ హాఫ్ డే పట్టదు, బట్ నాకున్న వర్క్ అండ్ పర్సనల్ థింగ్స్కి ఇలా హాఫ్ డే అయితే పట్టింది నాకు. సైడ్ షీట్ని మొత్తం ఇలా డ్రిల్ చేసుకొని మొత్తం నెయిల్స్ కొట్టేశాను అనమాట. ప్రతిదీ నేను డైమెన్షన్స్ ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాతే దెన్ వుడ్ని కట్ చేయించేదాన్ని. చూస్తున్నారు కదా, ప్రతిదీ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను డైమెన్షన్స్ అండ్ మెజర్మెంట్స్ తీసుకున్నాను. అండ్ లెంత్ చూసుకున్నాను. ప్రతి ఒక్క నెయిల్కి కూడా నెయిల్స్కి కూడా ఇంత డిస్టెన్స్లో ఒక్కొక్క నెయిల్ యూజ్ చేయాలి అని చెప్పి ఒక్కొక్క దానికి 1 ఇంచ్ స్పేసింగ్ డిపెండింగ్ ఆన్ ద లెంత్ ఆఫ్ యువర్ టెంపుల్. నేను అలా లెంత్ చూసుకునేదాన్ని. మ్యాగ్నెట్స్ కూడా తెచ్చుకున్నానండి, ఎందుకంటే నాది ఈజీ టు యూజ్ ఉండేలాగా చూసుకున్నాను. అంటే లోపల డ్రా లాగా కాకుండా జస్ట్ ఓపెన్ డ్రా లాగా పెట్టుకున్నాను. ఓపెన్ అండ్ క్లోజ్ డోర్ లాగా పెట్టుకున్నాను అనమాట. సో ఆ ఓపెన్ అండ్ క్లోజ్ డోర్కి మ్యాగ్నెట్స్ పెట్టేశాను జస్ట్ సింపుల్గా. అండ్ ఇవి వచ్చేసి ఫ్రేమ్స్ అండి. మనకి వుడ్ సైడ్స్ ఓపెన్గా కనిపించకుండా ఇలా ఫ్రేమ్స్ తెచ్చుకున్నాను అనమాట. ఈ ఫ్రేమ్స్ కూడా మనకి 1 feet దానిలాగే అమ్ముతారు, మెజర్మెంట్ లాగే అమ్ముతారనమాట. మనకి ఇక్కడ ప్రైజింగ్ వచ్చేసి $1.99 నుంచి స్టార్ట్ అవుతాయి. $40, $50 కూడా ఉంటుంది ఒక్కొక్క ఫ్రేమ్ వచ్చేసి 1 feet ప్రైస్. నేను తెచ్చుకున్న ఫ్రేమ్ వచ్చేసి కొంచెం కార్వింగ్ మినిమల్గా ఉంది, హ్యూజ్గా కాకుండా $14 పడింది నాకు. అండ్ కొన్ని ఫ్రేమ్స్ వచ్చేసి మనకి 70% ఆఫ్ సెక్షన్లో కూడా దొరుకుతాయి, క్లియరెన్స్ సెక్షన్లో. సో యూ కెన్ చూస్ ఇన్ దెమ్ ఆల్సో అకార్డింగ్ టు యువర్ మీ కేపబిలిటీ, మీ ఇంట్రెస్ట్ బట్టి. సో ఇలా ప్లెయిన్ ఫ్రేమ్స్ ఉంటాయి, చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రేమ్స్ మీకు బోత్ ద స్టోర్స్లో దొరుకుతాయి అన్నమాట. సో అలా మళ్ళీ ఫ్రేమ్స్ తీసుకొని దాని గురించి ఇంకొక 1 other day స్పెండ్ చేశాను అనమాట. ఇవి వచ్చేసి చిన్న చిన్న వుడ్ హోల్డర్స్ కదండి, మనకి కబోర్డ్స్ కానీ బెడ్స్ కానీ ఫిక్సింగ్ వాటిలో ఉంటాయి కదా, దాంతో ఒక రీలింగ్ లాగా చేసుకున్నాను అనమాట. సో ఇదొక బేసిక్ లుక్. పైన వచ్చేసి ఫ్లోటింగ్ షెల్ఫ్స్ని రివర్స్ చేసి పెట్టాను. ఒకటి బిగ్ సైజ్ లైక్ 48 inches, ఒకటేమో 36 inchesలో తీసుకున్నాను. దెన్ దాన్ని కూడా నా టెంపుల్ కలర్ మ్యాచింగ్లో వుడ్ పెయింట్ వేసుకున్నాను అనమాట. సో దట్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ద సేమ్ కలర్. నాకు ఇలా డార్క్ బ్రౌన్ షేడ్, వుడ్ షేడ్లో ఉండడం చాలా ఇష్టం అనమాట. సో ఇలా డ్రాకి ఓపెన్ డ్రా లాగా పెట్టుకున్నాను, డెస్క్ లాగా కాకుండా. చూసారా, ఫ్రేమ్ని కూడా నేను ఫస్ట్ స్టిక్ చేసుకొని గొరిల్లా వుడ్ గ్లూ తోటి దెన్ ఇలా నెయిల్స్ని పంచ్ చేశాను దాని లోపలికి. దెన్ ఆఫ్టర్ పెయింటింగ్ ఈజ్ డన్, లోపల కొంచెం మరీ ప్లెయిన్గా ఉండకుండా అలా పెయింట్ వేసుకున్నాను అనమాట. సో కోలం వేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి వాల్మార్ట్, అమెజాన్లో ఎక్కడైనా కూడా ఇవి వైట్ మార్కర్ పెన్స్ దొరుకుతాయి కదా, ఆ పెన్ తోటి ఇలా వేసుకున్నాను అనమాట. బేసిక్ వేసుకున్నాను. దెన్ టెంపుల్కి బెల్స్ కూడా తెచ్చుకున్నానండి. అవి యాక్చువల్గా నేను మనకి టార్గెట్లో $1 bins, $2 bins ఉంటాయి కదా ఎంట్రన్స్లోని, అక్కడ క్రిస్మస్ టైంలో $2కి నాకు సెట్ ఆఫ్ 6 or 8 దొరికాయండి. సో అలా 2 sets ఎందుకు తెచ్చుకున్నాను తెలీదు, జస్ట్ లైక్ దట్ ఊరికే తెచ్చుకున్నాను. బట్ నాకు ఇక్కడ ఇవి ఇలా యూజ్ అయ్యాయి అనమాట. సో అండ్ చూపిస్తాను నేను అవి కూడా మీకు. ఈ వీడియో మీకు కూడా కనుక ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. బికాజ్ మనలో చాలామంది టెంపుల్ DIYs చేసుకోవాలనుకుంటున్నారు కదా. బికాజ్ ఇక్కడ మనకి దేవుడి గది అని కట్టుకోవడం చాలా కష్టమని, చాలా డిఫికల్ట్ టాస్క్ అది. సో ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ దేర్ ఓన్ టెంపుల్ DIY. మేబీ ఇది ఒక చిన్న యూస్ఫుల్, ఏదో ఒక టిప్ యూజ్ అవుతుందేమో అని నా థాట్. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో
టెంపుల్ డైమెన్షన్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నీట్గా రాస్తాను. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్డ్. అండ్ పైన వచ్చేసి ఫ్లోటింగ్ షెల్ఫ్స్ అండ్ గోపురాలు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఆ గోపురాలను కూడా నేను గోల్డ్ పెయింట్ తోటి వేసేసాను అనమాట. ఇవి వచ్చేసి చూపించాను కదా ఇందాక, $4.99కి పెయిర్ దొరికాయి అనమాట. 2 కాంబినేషన్ వచ్చేసి $4.99. ఇవి తీసుకొచ్చేసి మరి నాది డెస్క్ ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పి దానికి కూడా ఒక గోల్డ్ కలరింగ్ వేసేసి, గోల్డ్ స్ప్రే దొరుకుతుంది కదా, అలా గోల్డ్ స్ప్రే వేసేసి ఇలా స్టిక్ చేసేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి హోల్డర్ కోసం అని చెప్పేసి వెనక నుంచే డెస్క్ వెనక నుంచి స్క్రూస్ని పని చేసి దెన్ ఐ ట్రై టు ఫిక్స్ ఇట్ అప్. మీకు ఇంకా డిఫరెంట్ మోడల్స్ చాలా దొరుకుతాయండి. నాకు నా టెంపుల్కి లుక్కి ఇది కొంచెం బాగుంటుంది అనిపించుకొని నేను తీసుకొచ్చుకున్నాను. అండ్ ద మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, నా టెంపుల్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ $250 పడిందండి, నాట్ మోర్ దెన్ దట్. సో దిస్ ఈస్ అ లుక్, దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ మై టెంపుల్. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ.